కొంత భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నా ప్రియురాల ఇది చూడయ్యా ఒకసారి. నా సుందరివి ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఎవరిని రమ్మంటున్నాడో అంటే ఈ వాక్య భాగములో ప్రియుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి, ప్రియురాలు క్రైస్తవ సంఘానికి, ఇక్కడ ప్రాణేశ్వరి అని రాయబడి ఉంది. ప్రాణేశ్వరి అని ఎవరు అంటారు అంటే ఇష్టమైన భార్య అని మాత్రమే ప్రాణేశ్వరి. నా ప్రాణం పెట్టి నా ప్రాణానికి ఇష్టమైంది ప్రాణేశ్వరి, నాది, నేను ప్రేమించేది నా భార్య అనబడే లేఖనాల్లో చాలా అర్థాలు దీని గురించి రాయబడ్డాయి. ప్రాణేశ్వరి అని ఎవరంట అంటే ఎక్కువగా ప్రేమించే వారిని, తన భార్య స్థానంలో ఉన్న వారిని నా ప్రాణేశ్వరి అని మాట్లాడతారని లేఖనాల్లో రాయబడింది. మరి ఇక్కడ చదివిన మాట ఏంటంటే ప్రాణేశ్వరి అన్నాడు ఆయన. అసలు ఈ ప్రాణేశ్వరి ఎవరో? అంతగా ప్రేమించి నా ప్రాణేశ్వరి, నా ప్రాణ ప్రియురాలు, నా ప్రాణానికి ఇష్టమైందాను అంటున్నాడు ఆయన. అసలు ఈ ప్రాణేశ్వరి ఎక్కడిది, ఎవరో అంటే కొద్ది క్లుప్తంగా దీనికి ఆలోచించేద్దాం. ఈ ప్రాణేశ్వరి ఎవరై అంటే దేవుని కోసం ఎన్నుకోబడింది. జగత్తు పునాది వేయబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్రాణేశ్వరిని ఎన్నుకోవటం కోసం ఒక ప్రణాళికను సిద్ధపరచుకొని నా దేవుడు ఈ ప్రాణేశ్వరిని దేవుని కోసము ఎన్నుకొనేను. అదే ప్రాణేశ్వరి. ఎవరయ్య ప్రాణేశ్వరి? ఎవరయ్యా ప్రాణేశ్వరి అన్నాడు ఆయన. ఈ ప్రాణేశ్వరి ఎవరో? ఈ ప్రాణేశ్వరి ఎలా వచ్చింది? ఈ ప్రాణేశ్వరిని ఎలా సంపాదించుకున్నాడు ఆయన అంటే వాక్యం అంటుంది ఈ ప్రాణేశ్వరి జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ ప్రాణేశ్వరిని తన కొరకు ఆయన ఎన్నుకొనెను అని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6లో ఆ మాట చూస్తాం మనం. 1వ అధ్యాయం చూడండి అమ్మా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లుగా ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొనెను. ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను, ఎన్నుకొనెను. ఎవరయ్యా ఈమె? ఈ ప్రాణేశ్వరి ఎవరయ్యా అంటే ఈ ప్రాణేశ్వరి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన కోసం ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడింది. ఆయనే ఆ ఎన్నుకొని ఏర్పాటు చేయబడి లోకములో నుంచి పాపములో నుంచి ఈ సర్వలోకములో నుంచి ఆయన కొరకు ఒక ఆమెను, ఒక సంఘాన్ని, ఒక స్త్రీని ఆయన కొరకు ఏర్పాటు చేసుకొనెను. ఆమె ఇక ప్రాణేశ్వరి. ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న అందరి లోకంలో నుంచి ఈ ప్రదేశంలో సృష్టిలో నుంచి తన కొరకు ఒక స్త్రీని అనగా ప్రాణేశ్వరిని ఆయన ఏర్పరచుకొనెను. ఆమె ఈ యొక్క ప్రాణేశ్వరి అని
లేఖనాల్లో రాయబడి ఉంది. ఇంకో మాట ఉంది, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5 చూద్దాం. యాకోబు పత్రిక 2:5. యాకోబు పత్రిక అమ్మా, నా ప్రియ సహోదరులారు ఆలకించుడి, లోక విషయములో మృతులైన వారిని, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయటానికి తన్ను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పాటు ఎన్నుకొనెను. దేవుని రాజ్యములో వారసురాలుగా భార్య స్థానములో పరలోక రాజ్యములో దేవునితో కూడా నిలిచి ఉండటానికి ఆయన విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తన కొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొనెను. అదే ఈ ప్రాణేశ్వరి. ఎవరయ్యా ప్రాణేశ్వరి? ఈ ప్రాణేశ్వరి అంటే నిన్ను ఆయన కోసం ఎన్నుకోబడింది, నిన్ను ఆయన కొరకు ఎన్నుకోను నిర్ణయించను. ఎందుకంటే దేవుని రాజ్యములో పరలోకములో దేవుని భార్యకి స్థానములో పరిశుద్ధ సమూహములో నిలిచి ఉండటానికి ఆయనతో కూడా ప్రాణేశ్వర స్థానములో ఆయన భార్యగా ఉండటానికి నిన్ను ముందుగానే నిర్ణయించి ఎన్నుకొనెను. అది దేవుడు నీకు ఇచ్చిన స్థానం. దేవుడు నీకు ఇచ్చిన స్థానం ఏంటంటే ఆయన లోకంలో నుంచి నీ కొరకు దేవుని కొరకు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని రాయబడింది. ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే? 1 ఎన్నుకోబడింది. 2 ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే ఆమె ఎవరంటే వేరు చేయబడినది. 1 ఎన్నుకోబడింది, 2 వేరు చేయబడింది. ఎక్కడి నుంచి వేరు చేయబడింది? ఈ సృష్టి ఉంది. ఈ సృష్టిలో అనేక జనాంగం ఉండారు. ఈ సృష్టిలో అనేకమైన ప్రజలు, కులాలు, మతాలు, జనసమత కలిగి ఉంది. అట్లాంటి లోకములో నుంచి ఆయన తనకు కాబోయే భార్య, తన భార్య అనబడే ప్రాణేశ్వరుని తన కోసము ఆయన వేరుపరచను. లోకములో నుంచి, పాపంలో నుంచి, పాప సంబంధంలో నుంచి ఎవరు నిలిచి ఉండకుండా తన కాబోయే భార్య ఈ ప్రాణేశ్వరి ఆయనలాగానే ఉండాలని, పరిశుద్ధంగా పవిత్రంగా దేవునితో కూడా నిలిచి ఉండాలని ఆయన లోకములో నుంచి ఆమెను ప్రత్యేకపరిచను, లేక వేరు చేశాను. ఎవరయ్యా ఈమె? ఈ ప్రాణేశ్వరి ఎవరయ్యా అంటే దేవుని కోసం లోకములో నుంచి పాపంలో నుంచి ప్రత్యేకించబడింది, వేరు చేయబడింది అయ్యా ప్రాణేశ్వరి. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 53 చూద్దాం. 1వ రాజులు. అమ్మా, ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుంచి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషేకు ద్వారా ప్రమాణం చేసావయ్యా. నీ దాసుడైన మోషేకు నువ్వు ప్రమాణం చేశావు. నేనయ్యో ఐగుప్తులో, లోకములో, ఐగుప్తులో, పాపములో, ఐగుప్తులో బందీలుగా, ఐగుప్తులో బానిసలుగా, ఐగుప్తులోనే ఈ లోకములో బానిసలుగా ఉంటున్న నీ ప్రజలందరినీ ఐగుప్తులో నుంచి వేరు చేస్తాను. నేను నా ప్రజలలో, నా జనవాళ్ళు, నా ప్రజలు, నా పేరు పెట్టబడి జనాంగాన్ని పాపములో ఉంచును, లోకములో ఉంచును, ఐగుప్తులో ఉంచును, అందులో నుంచి నేను వారు వేరు చేస్తారని వాగ్దానం చేశావు కదా, ప్రమాణం చేశావు కదా. నా ప్రభువో, మా దేవో, నీ వాగ్దానం గొప్పదయ్యో. ఐగుప్తులో ఉన్న నీ జనాంగాన్ని ఐగుప్తులోనే, ఆ పాపములోనే, ఆ లోకంలోనే, ఐగుప్తు సంప్రదాయాల్లో నక్కిపోయి నశించి కుళ్ళిపోకుండా అక్కడి నుంచి నేను వారిని వేరు చేస్తాను, ప్రత్యేకపరుస్తాను అని చెప్పావు కదయ్యో. నువ్వు అన్న మాట ఇచ్చి తప్పే దేవుడు కదయ్యో. నీ దాసుడైన మోషేకి నీవు మాట ఇచ్చావయ్యో.
ప్రమాణం చేసావయ్యో. ఏంటయ్యా ప్రమాణం అంటే, నా ప్రజలను లోకములో నుంచి, ప్రజలందరిలో నుంచి వారి ప్రత్యేక పరిస్థితి చెప్పారు కదయ్యా. అందుకని ఆ లోకములో నుంచి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరిలో నుంచి ఒక భార్య ప్రాణేశ్వరి నేను ప్రత్యేకపరిచానయ్యా. ఎవరు ఈ ప్రాణేశ్వరి? అంటే ప్రజలందరిలో నుంచి, లోకములో నుంచి, ఐగుప్తులో నుంచి, పాపములో నుంచి, పాప సంబంధమైన ఈ మానవాళ్ళలో నుంచి, ఈ ప్రజలందరిలో నుంచి నేను ఒక సంఘాన్ని నేను బయటికి తెచ్చానయ్యా, ప్రత్యేకపరిచాను నేను. ఆమె ఈ ప్రాణేశ్వరి. ఎవరయ్యా అంటే, మళ్ళీ పడిపోకుండా, ఐగుప్తులో ఉండకుండా, లోకములో ఉండకుండా, లోకములో పాపుల మధ్యలో పాపులతో కలిసి ఉండకుండా, పాపుల్లో నుంచి నేను ప్రత్యేకపరిచి, వేరుపరిచి, ప్రత్యేక స్థానంలో నిలబెట్టానే. ఆమెనయ్యో ఈమె. ఈ ప్రాణేశ్వరి అంటే లోకములో నుంచి వేరు చేయబడింది. ఈ ప్రాణేశ్వరి ఎవరంటే ఐగుప్తులో నుంచి వేరు చేయబడింది. ఈ ప్రాణేశ్వరి ఎవరంటే పాపములో బతుకుతున్న ప్రజల్లో నుంచి, పాపములో జీవిస్తున్న మనుషుల్లో నుంచి ఈ ప్రాణేశ్వరిని నేను వేరు చేశాను, ప్రత్యేకపరిచాను. నా కోసమే ప్రత్యేక స్థానంలో నిలబెట్టాను. దాని పేరే వధువు సంఘం, దాని పేరే పెళ్లి సంఘం, దాని పేరే జ్యేష్ఠుల సంఘం. నా కోసం నిర్ణయించాను నేను, నా కొరకే ప్రత్యేకపరిచాను. లోకములో నుంచి, ప్రజల్లో నుంచి, పాపములో నుంచి నిన్ను నేను ప్రత్యేకపరుచుకున్నానయ్యో, ప్రత్యేకపరిచాను. ఎవరయ్యా ప్రాణేశ్వరు అంటే, లోకములో నుంచి నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నా. యాకోబు ఓటు ఉంది, ఇశ్రాయేలు ఓటు ఉంది, ఇశ్రాయేల్ జాతి ఉంది, ఇశ్రాయేల్ ప్రజలున్నారు. యాకోబు ఓటును కూడా నేను ప్రత్యేకపరిచా. ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 33:27 నుంచి చదువుదాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఓట, యాకోబు ఓటు ఉంది, యాకోబు స్వాస్యము, యాకోబు వంశము, ఇశ్రాయేలు జాతి ప్రత్యేకపరిచను, ప్రత్యేకంగా ఉండాను, ప్రత్యేకపరిచాను నేను. ఎందుకయ్యా? యాకోబు ఓటని, యాకోబు జాతిని, ఇశ్రాయేలును, ఈ ప్రజలందరినీ నీ ప్రత్యేకపరచుకునే కారణం ఏంటంటే, ఆమె నా ప్రాణేశ్వరి. నా ప్రాణేశ్వరి. ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే, ఆయన కోసం లోకములో నుంచి, ఆయన కోసం పాపుల్లో నుంచి, ఆయన కోసం ఐగుప్తులో నుంచి ప్రత్యేకపరచుకున్న పవిత్రమైన కన్యక ఆవిడయ్యా. పవిత్రం చేశాను నేను, ప్రత్యేకపరచుకున్నాను నేను. ఆమె ఆ యొక్క ప్రాణేశ్వరి. నా ప్రాణానికే ప్రియురాలు, నా ప్రాణం పెట్టి, నా ప్రాణం ఇచ్చి తెచ్చుకున్న నా ప్రియురాలు, నా సంఘమయ్యో, నా ప్రాణానికి ఇస్తున్నారయ్యో. నా ప్రాణం దారబోసాను నేను, నా ప్రాణాన్ని పెట్టి అక్కడి నుంచి వారిని తెచ్చా, వేరుపరిచా. క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే, విశ్వాసిగా ఉండాము, ప్రార్థనలో ఉండాము, భక్తులు అనుకుంటున్నా, కానీ నీ స్థానం ఏంటి గ్రహించాలి నువ్వు. క్రైస్తవుడా, నీ స్థానం ఏంటి? నీ స్థానం ఏంటి? దేవుడికి ఏ స్థానం ఇచ్చాడో అది ఆలోచన చేస్తే, యేసు ప్రభువు లేకుండా, పవిత్రంగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా ఒక్కరోజు మానవుడు జీవించలేడు. కానీ మానవుడు ఎప్పుడు అపవిత్రుడుగానే, అన్యాయంగానే, అక్రమంగానే, పాప సంబంధంగా జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే, నీ స్థానం ఏంటో దేవుడు నీకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడో అది గ్రహించలేకపోవటమే. వాక్యం ఉంటుంది, ఎవరయ్యా ప్రాణేశ్వరి? ఎవరయ్యంటే ఆమె పాపుల్లో నుంచి, లోకములో నుంచి ప్రత్యేకపరిచాను నేను. నా కొరకే వారిని ప్రత్యేకపరచుకున్నాను. అది ఏ ప్రాణేశ్వరి అంటే, నా కోసమే నా భార్యగా ఉండాలని,
అది ప్రత్యేకపరుచుకున్నా. అంటే యేసు ప్రభువులు నాకు బాగా ఇస్తే మాట తెలుసా, మనం ఒకసారి బాప్తిసం పొందాము అనుకుందాం. అంటే అర్థం ఏంటి? గలతీ పత్రిక ఆ మాట అంటే 3:27 ఒక మాట చూడండి ఒకసారి. 26-27 మాట ఉంటుంది. క్రీస్తులోనికి మీరందరూ క్రీస్తు యేసు ప్రభుల వారిని. అసలు తెలుసా మనకి ఈ భక్తులు అనబడే వారికి, లోకంలో శిష్యులో ఉన్న ప్రతి భక్తునికి ఈ సంగతి ఎరిగి ఉండాలి. మనం ఏమయ్యామంట? నువ్వు ఏమయ్యావంట? క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నావు నీవు. అంటే క్రీస్తులోకి మార్చబడ్డావు నీవు. క్రీస్తులోకి మార్చబడ్డాక లోకస్తుడిగా ఉంటే, పాపిగా ఉంటే, దుర్మార్గిగా ఉంటే, స్వభావం మారకుండా, బుద్ధి మారకుండా, హృదయం మారకుండా, క్రియలు మారకుండా, అంతరంగం మారకుండా అది పాపంగానే ఉంటే యేసు ఎక్కడో? యేసు ఎక్కడో? యేసు ఎక్కడున్నాడంటావు? యేసు అన్నాడు, నన్ను ధరించుకున్నారు మీరు. నన్ను ధరించుకున్నవాడు నాలాగే ఉండాలి. నన్ను ధరించుకున్నారు మీరు, నేను కలిగి ఉన్నారు మీరు, నాలోకి మర్చబడ్డారు మీరు, మీలోకి నేను వచ్చేసాను. నేను మీరు నాలాగే ఉండాలి, నా వలే ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ లోపు నీరు కనపడకూడదు అని వాక్యం ఉంది కదా. అలా జీవిస్తున్నాము మనం. అలా జీవిస్తున్నామా? మనస్సాక్షి ఉంది మన దగ్గర. మనస్సాక్షికి ఆలోచించేయాలి. నేను క్రీస్తు యేసులోకి ధరించుకున్నాను. నేను యేసు ప్రభు నన్ను, నేను యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ధరించుకున్నానో నా దేవుడు నన్ను ప్రాణేశ్వరి స్థాయిలో పెట్టాడో, ప్రత్యేక స్థానం ఇచ్చాడో. నా స్థానం ఉందే, అది ప్రత్యేకం. నా దేవుడు లోకంలో నుంచి, పాపంలో నుంచి నన్ను ప్రత్యేకపరిచి ప్రత్యేక స్థానం ఇచ్చాడు. నాకు స్థానం ఇచ్చాడు. ఏంటంటే స్థానం అంటే ప్రాణేశ్వరి. వేరు చేయబడిన దానవు నీవు, పరిశుద్ధురాలవు నీవు, ప్రత్యేక స్థానం ఇచ్చాను నేను నిన్ను అని గ్రహించి ఆయన కొరకే జీవించాలండి. నిస్సారసారంగా జీవించే రైడ్స్ మానవులకు లేవండి. ఎందుకంటే యేసు ప్రభులో ఉండా మనం, యేసు ప్రభు ధరించుకున్నా మనం, యేసు క్రీస్తు ప్రభులకు వచ్చిన వారు ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలి. మనం ఆయనలాగే ఉండాలి, మనం ఆయనలాగా జీవించాలి. మనం అంటాడు, ఎవరయ్యా ప్రాణేశ్వరుడు అంటే ఆమెను నేను లోకములో నుంచి, ఐగుప్తులో నుంచి, పాపములో నుంచి ప్రత్యేకపరిచాను, వేరు చేశాను, నా కొరకే నడయించుకున్నాను. అది నా భార్య, నా ప్రాణేశ్వరి అని చెప్పాడు. ఒకటేమో ప్రాణేశ్వరు అంటే దేవుని కోసం ఎన్నుకోబడింది. 2 ప్రాణేశ్వరు అంటే దేవుని కోసం వేరు చేయబడింది. 3వది ప్రాణేశ్వరు ఎవరయ్యే ప్రాణేశ్వరు అంటే దేవుని కోసం దేవుడంట దాన్ని కడిగాడంట. ఎక్కడి నుంచి? ఐగుప్తులో. థ్యాంక్ యూ. లోకములో నుంచి బయటకు తీసుకొచ్చాడు. లోకములో నుండి ఏమైంది? ఇప్పుడు లోకం నుండి ఏమైంది? మల్లెపరచబడింది. ఎప్పుడు లోకస్థానంగా ఉండావో, లోకములో ఉండావో, నీ శరీరానికి, నీ ఆత్మకు కల్మషం, నీ శరీరానికి, నీ ఆత్మకు మలివైపోయింది. మానవుడు మలివైపోయాడు. అందుకని లోకములో నుంచి బయటకు వచ్చి, లోకంలో నుంచి నిన్ను వేరు చేసి ఆయన సొంత రక్తాన్ని కార్చి, ఆ రక్తాన్ని కార్చి ఆయన ప్రాణం పెట్టి నిన్ను కడిగాడు. ఎందుకయ్యా కడుగుతావయ్యా? ఎందుకు కడిగావయ్యా అంటే బైబిల్ మాటలను చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక చూడు సారి. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతోటి, దేవుని బిడ్డల భయం కలిగి పరిశుద్ధతను, పరిశుద్ధ జీవితాన్ని సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరానికి, ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును
ఏం చేయాలంట? సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేశాను. నిన్ను లోకంలో నుంచి బయట తెచ్చాడు ఆయన. లోకంలో నుంచి వేరు చేశాడు. లోకంలో ఉన్నప్పుడు ఏమయ్యావయ్యో? అపవిత్రం. శరీరం, మనసు, ఆత్మ అపవిత్రం, పాడైపోయింది. ఇది పాడైపోయిన నీ శరీరాన్ని, నీ పాడైపోయిన నీ ఆత్మకు, నీ పాడైపోయిన నీ మనసుకు శుద్ధీకరణ కావాలి. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఆత్మకు శరీరానికి కలిగిన సమస్త కల్మషం నుంచి ఆయన కడిగాను. ఎలా ఎలా అంటే ఆయన చెప్పాడు, నా సొంత రక్తంతో కడిగా. నా ప్రాణాన్ని త్యాగం చేసి, నా ప్రాణాన్ని ధారపోసి, రక్తాన్ని గార్చి, ఆ రక్తంలో నీ పాపాన్ని కడిగాను నేను. ఈ దోషాన్ని కడిగాను నేను. నీ లోపల, నీ బయట ఉన్న సకలమైన దోషాన్ని నేను కడిగేశా, పవిత్రపరిచాను. ఎవరయ్యో ఈ ప్రాణేశ్వరి? ఎవరి ప్రాణేశ్వరి అంటే కడగబడినది. లోపల బయట కడగబడింది. కలవరిలో కాల్చిన యేసయ్య రక్తముతో నిన్ను, హృదయాన్ని, నీ ఆత్మను శుద్ధి చేసి, పవిత్రపరిచి, కడిగేసి పవిత్ర స్థానంలో ఉంచాను నేను. ఎవరయ్యో ఎవరయ్యో ఈ ప్రాణవేశం? ఎవరంటే దేవుని కోసం కడగబడింది. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 1వ కొరింథీ పత్రిక. అమ్మా, మీలో కొందరు అట్టివారు ఉంటారు, కానీ అమ్మా ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు దేవుని యొక్క ఆత్మయందును ఏంటంట? మళ్ళీ చదువు వాక్యం, మళ్ళీ చదువు. మీలో కొందరు అట్టివారయుంటిరి, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడ్డారయ్యా, నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు ఎవరయ్యా? ఇవా ఎవరి ప్రాణేశ్వరు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడి ప్రత్యేక స్థానంలో నిలబెట్టాడే ఆయనేసయ్యా. ఎవరయ్యా ఈ ప్రాణేశ్వరు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి, శుద్ధి చేయబడి, పవిత్రం చేయబడి నిన్ను దేవుని కోసం ప్రత్యేక స్థానంలో ఉంచాడే అదయ్యా ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి స్థానం ఊరి రాలా. ప్రాణేశ్వరి స్థానం ఊరికినే రాలా. ఆయన ప్రాణం పెట్టి, రక్తం కార్చి, ఆ రక్తంలో నిన్ను కడిగి, శుద్ధీకరించి, పవిత్రపరిచి, పంపూరు ఎక్కడ దోషము కనబడకుండా, మలిమే లేకుండా, లోపల బయట ఎక్కడ పాప బీజమే లేకుండా నిన్ను తన ఎదుట నిలబెట్టుకోవటం కోసం ఆయన రక్తముతోటి నిన్ను కడిగి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి నిన్ను నీతివంతురాలుగా అక్కడ నిలబెట్టాడయ్యా. అదయ్యా ప్రాణేశ్వరి. ఎవరి ప్రాణేశ్వరి అంటే ఒకటేమో ఎన్నుకోబడింది దేవుని కోసం, రెండేమో దేవుని కోసం వేరు చేయబడింది, మూడోదేమో దేవుని చేత కడగబడింది. దేవుని చేత కడగబడింది, పరిశుద్ధపరచబడింది, దేవుని చేత విమోచించబడింది, దేవుని చేత ప్రత్యేక స్థానాల్లో నిలబెట్టబడింది. ఎవరంటే ఈ ప్రాణేశ్వరి ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం చూద్దాం. టైం చాలా అయిపోతుంది, ఇక్కడ కార్యక్రమం చాలా ఉంది కాబట్టి ఈ పూటకి ముగిద్దాం. మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం మోకళయ్యమ్మ తల్లి.
ఒక్క నిమిషం అందరూ మోకాళ్ళేయండి, ఏమవ్వం. ఒక్క నిమిషం మోకరిద్దాం. దేవా, నాకు ప్రాణేశ్వరి స్థానాన్ని ఇవ్వాలని, నాకు ప్రాణేశ్వరి స్థానాన్ని ఇప్పుడే ప్రభు నేనయ్యో నా ప్రాణేశ్వరి స్థానము నాకు ఇచ్చేప్పుడు ప్రాణేశ్వరి స్థానంలో నా సంఘాన్ని ఇచ్చేవయ్యో. అది కాదంటే మీరయ్యో నన్ను ప్రేమించవయ్యో, నన్ను ప్రేమించవయ్యో, ఏర్పాటు చేసుకున్నావయ్యో, నన్ను ప్రేమించవయ్యో, కడిగావయ్యో, నన్ను ప్రేమించవయ్యో, లోకంలో నుంచి ప్రత్యేక చేసే ప్రభువా. అప్పుడు గ్రహిస్తావయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు, అశుద్ధి చే ప్రభువా అని ఈ మధ్యాహ్న కాలంలో ఒక్క నిమిషం దేవునితో మాట్లాడమ్మా, దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవునితో తల్లి ప్రార్థన చేసుకోమ్మా, తల్లి ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోమ్మా. నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, ఈ మధ్యాహ్న కాలంలో ప్రాణేశ్వరి అంటే ఎవరో మాకు నేర్పిస్తున్నావు ప్రభువా. ప్రాణేశ్వరి స్థానాన్ని మాకు ఎలా ఇచ్చావో మాకు నేర్పుతున్నావు తండ్రి. అది మేము గ్రహించుకొని నేను ప్రాణేశ్వరిని, ఆ యేసే ప్రాణానికే ఇష్టమైన దాన్ని నేను యేసు ప్రభువులో నన్ను ప్రేమించాడు. నా కోసం ప్రాణాన్నే పెట్టి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు యేసు ప్రభులు వారు చెప్పి విన్నామయ్యా. దాని ప్రకారం అందరూ జీవించే భాగ్యము దయచేయండి. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. జరుగుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండండి, ఘనముగా జరిగించండి. మీరు మాత్రం మహిమ పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి ఒక్క నిమిషం. సంఘ పెద్దలు రెండు ముందుకు రండి అయ్యా.